హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్కి మెనిక్యూర్ ఎలా చేసుకునేదని మీకు నేను పార్లర్ స్టైల్లో చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్గా మనం ఏం చేయాలంటే మన నెయిల్స్కున్న నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ రిమూవర్ కాటన్తో మనం నెయిల్ పాలిష్ అనేది ఇప్పుడు మనం రిమూవ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం అన్ని ఫింగర్స్ కూడా అదే విధంగా మనం నెయిల్ రిమూవర్ అనేది చేసుకుందాం. నెయిల్ రిమూవర్ ఎక్కడో లేకుండా మొత్తం క్లీన్ చేసుకుందాం. ఈజీగా పోవాలంటే నెయిల్ రిమూవర్ని కాటన్లో ముంచి మన ఫింగర్స్కి ఒక 1 మినిట్ అలా పెట్టి ఉంచితే ఈజీగా కూడా పోతుంది, అది కూడా అయిపోతుంది. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఈ ఫింగర్కి కూడా క్లీన్ చేసేసుకుందాం. మొత్తం ఇప్పుడు రిమూవ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకుందాం. కొంచెం వేడిగా కాకుండా చల్లగా కాకుండా మిడిల్లో ఉండే వాటర్ తీసుకుందాం. మొత్తం నేను 2 హ్యాండ్స్ కూడా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేద్దాం అండ్ బేకింగ్ సోడా కూడా 1 స్పూన్ వేద్దాం అండ్ షాంపూ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు షాంపూ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన హ్యాండ్స్ని అందులో 10 to 15 మినిట్స్ ఉంచుకుందాం. 10 to 15 మినిట్స్ ఉంచుకోవడం వల్ల మన హ్యాండ్స్కున్న ట్యాన్ అంతా పోతుంది. చూసారు కదా, ఆ విధంగా ఉంచుకోవాలి 10 or 15 మినిట్స్. ఇలా చేయడం వల్ల రిజల్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా, వాటర్ కూడా చేంజ్ అయింది, అంటే మన హ్యాండ్స్కున్న ట్యాన్ అనేది కొంచెం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఇంట్లో వాడుకునే ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదా, పేస్ట్తో నెయిల్స్ మీద మనం డెడ్ హెడ్స్ అనేవి క్లీన్ చేసుకుందాం. చాలామందికి అక్కడ చూసారు కదా, ఫింగర్స్ మీద బ్లాక్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న చూసారు కదా, ఆ విధంగా మనం మొత్తం అన్ని ఫింగర్స్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న డస్ట్ అంతా పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో హ్యాండ్స్ 15 మినిట్స్ ఉంచాం కాబట్టి ఈజీగా రావడం కూడా కుదురుతుంది. ఆ విధంగా ఒక 10 మినిట్స్ మనం అలా ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉండాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్స్ అనేవి మనం క్లీన్ చేసుకున్నాం.
నెక్స్ట్ ఇప్పుడు మనం బియ్యం పిండి పాలు వేసి మనం హ్యాండ్ స్క్రబ్బింగ్ చేసుకుందాం. ఆ విధంగా మనం కలుపుకొని స్క్రబ్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్కి ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. చూసారు కదా, ఆ విధంగా స్క్రబ్బింగ్ చేయాలి. మొత్తం హ్యాండ్ అంతా అలా స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. అది డ్రై అయినంత వరకు స్క్రబ్ చేస్తూనే ఉండాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం స్క్రబ్ చేసుకోవాలి. మొత్తం హ్యాండ్స్ కలగా స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. అదనేది హ్యాండ్ చూసారు కదా, డ్రై అయిపోయింది రైస్ పౌడర్ అంతా. ఇప్పుడు నలుగు పిండి ఎలాగైతే పెట్టుకుంటామో ఆ విధంగా హ్యాండ్స్కి ఆ విధంగా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ వాటర్తో హ్యాండ్స్ని క్లీన్ చేసుకుందాం. చూసారు కదా, ఆ విధంగా మనం క్లీన్ చేసుకుందాం మొత్తం హ్యాండ్స్. ఓకే, హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లో మెనిక్యూర్ కిట్ దొరుకుతుంది. దీంతో మనం నెయిల్స్ మీద స్పెటికల్స్ అనేవి క్లియర్ చేసుకుందాం. అవి బ్యాక్ అనేవి వెళ్ళిపోతాయి. మొత్తం అన్ని ఫింగర్స్ కూడా మనం ఆ విధంగానే చేసుకుందాం. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడ స్పెటికల్స్ అనేవి ఎలా వస్తున్నాయో వైట్ కలర్లో. ఇప్పుడు మన హ్యాండ్స్ని తుడుచుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం మెనిక్యూర్ చేసిన తర్వాత హ్యాండ్స్ క్లీన్గా కనిపిస్తున్నాయి. నాకైతే తేడా తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే ఆ మాయిశ్చరైజర్ని మన హ్యాండ్స్కి అప్లై చేసుకుందాం. మొత్తం హ్యాండ్స్కి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాం కదా. చూసారు కదా హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు మన హ్యాండ్స్కి నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుందాం. నెయిల్స్కి మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ని మీరు పెట్టుకోవచ్చు. నీట్గా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా నెయిల్ పాలిష్ అనేది మనం నెయిల్స్కి పెట్టుకుందాం.
చూసారు కదా, మొత్తం నేను 5 ఫింగర్స్ కూడా నెయిల్ పాలిష్ అనేది యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా, మెనిక్యూర్ చేసిన తర్వాత హ్యాండ్స్ నిజంగా మంచి గ్లోగా కనిపిస్తున్నాయి. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.